చెప్తున్నావా 10 మందికి? లేదు ఇంట్లో పోయి తినేసి అనుకుంటున్నావా? ఇంటికి మాట్లాడు. ఓకేనా పేమెంట్ వాళ్ళనే పెట్టుకోండి. పెట్టుకోండి. నెలలు పూర్తి కాకముందే 2వ నెల పెన్షన్ కూడా 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి. పెన్షన్దారులే కాదు యావత్ ఆంధ్ర ప్రజానికం కూడా గమనిస్తాం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు పలికి 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ముక్కి మూలిగి పెంచుతూనే వచ్చినాడు. అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1వ తారీఖున అంతకుముందు 3 నెలల కాలం ఏదైతే కాలం ఉండిందో ఆ 3 నెలలకు గాను 3000 రూపాయలు ఏదైతే 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాటకు కట్టుబడి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటలకే వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది, ప్రజల మధ్యన జరుగుతోంది, ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో 100కు 100% పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా మా నాయకులందరూ కూడా పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు. ఆ రకంగా అధికారులతో కూడా పనిచేయిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక, ఆయన ఆలోచన పేదలకు, వృద్ధులకి, వికలాంగులకి. మీరు ఒకసారి గమనిస్తే వికలాంగులకి 6000 రూపాయలు, 3000 ఉన్నది 6000 రెట్టింపు చేసినటువంటి 100% ఎన్హాన్స్మెంట్ చేయడం అనేది ఒక చరిత్ర. అంతేకాకుండా పూర్తి స్థాయి వికలాంగులకు అంగవైకల్యం ఉన్నటువంటి 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15000 రూపాయలు, 30,000 15,000 రూపాయలు అందించడం అనేది కూడా ఒక చరిత్ర. ఇది ఈ రోజున వాళ్ళ మనసుల్లో కానీ మనుషుల్లో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ ఆనందము ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఇతరులు లేనటువంటి విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన పద్ధతిగా ఉంటుంది, అభివృద్ధి ముందుకు పోతుంది. ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమము 100కు 100% సూపర్ 6 పేరు మీద ఏదైతే పథకాలు హామీలు ఇచ్చున్నామో ఆ సూపర్ 6 కూడా మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి విధంగా అమలు చేసేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినటువంటి చరిత్ర కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా రూపొందించబడింది. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి మిగతా హామీలు కూడా 100కు 100% అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.